1990 కాదు, జవహర్లాల్ నెహ్రూ మనకి మొదటి ప్రధానమంత్రి. ఆయన ఐక్యరాజ్య సమితిలో ప్రసంగిస్తూ ఒక మాట చెప్పారు. అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు సమంగా ఫలాలు అందించిన నాడే అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, ఆ దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇది భారతదేశ రాజ్యాంగంలో ప్రధానమైన సూత్రంగా కూడా ఉంది. దీన్ని మునుముందు కూడా అన్ని దేశాలు, అందరూ ప్రభుత్వాలు పాటించవలసినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని ఆయన ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారు. అంటే భారతదేశానికి తొలినాళ్లలో ప్రజాస్వామ్యంలో మనం ప్రవేశించిన రోజునే భారతదేశం అప్రోచ్, స్టేట్స్మ్యాన్ అయినటువంటి ఒక ప్రధానమంత్రి మన రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని చెప్పినటువంటి మాటలు ఈనాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి, కుటుంబానికి తండ్రి ఎలాంటి వాడో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాంటి వాడు. ఫెడరల్ సిస్టంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరినీ సమానమైనటువంటి దృష్టితో చూడవలసినటువంటి అవసరం ఉంది. మీరు కుటుంబం తీసుకుంటే తండ్రి ఎలా అందరినీ ఆదుకునేదానికి, ఒకరికి తెలియకుండా ఒకరికి, అందరికీ సమానమైనటువంటి న్యాయం, అందరూ ఎదిగేదానికి అవసరమైనటువంటి చేయూత, సహాయం అందిస్తాడో మనం చూస్తుంటాం. ప్రతి కుటుంబంలో మనకి అది అనుభవపూర్వకంగా తెలిసినటువంటి విషయం. కానీ నేడు దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఒక ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రిగా, కొద్దిమందికే, కొన్ని వర్గాలకే, సంపన్నులైనటువంటి కొద్దిమందికే ప్రయోజనం కలిగేటట్టుగా నిర్ణయాలు చేయడానికి ప్రయత్నం చేయడం చాలా ఆవేదన కలిగిస్తుంది. రాష్ట్రంలో ఉండేటువంటి విజ్ఞులైనటువంటి పౌరులందరికీ అని ఈ సందర్భం మనవి చేస్తున్నాం. రాష్ట్రంలో ఈనాడు ముఖ్యమంత్రి గారు చెప్తుందండి ఏమంటే, ఇది ప్రజల రాజధాని అని పెద్ద గొంతెత్తి అరుస్తున్నారు. నిజంగా మీ మనసును మీరు ప్రశ్నించుకోండి. ఇది ప్రజల రాజధానా? మనకేం చెప్తుంది అనుభవం? మీరు ముఖ్యమంత్రిగా 2 రాష్ట్రాలు కలిసి ఉన్న రోజున కూడా మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆనాడు వేసినటువంటి కృష్ణ కమిషన్ ఏం చెప్పింది? తెలంగాణలో ఉద్యమం రావడానికి 2 ప్రధానమైన కారణాలని ఆ కమిషన్లో కృష్ణ కమిషన్ మీకు పేర్కొంది. ఏం పేర్కొంది? తెలంగాణ ప్రాంతంలో మొదట వచ్చినటువంటి ఉద్యమం, 69లో వచ్చినటువంటి ఉద్యమం, సమానమైన నిధులు పంపిణీ లేదు అన్నది ఆనాడు తెలంగాణ వాదుల తాలూకా ఆవేదన. ఆ ఆవేదనే ఉద్యమంగా రూపాంతరం చెందింది. నెంబర్ 1. 2 ఏంటి? మా ప్రాంతం విపరీతంగా అభివృద్ధి చెందింది, మా ప్రాంతపు ప్రయోజనాలు మాకు మాత్రమే తప్ప ఇతర ప్రాంతాల వారికి ఉండకూడదు అన్నటువంటి నేపథ్యంలోనే 2000లో వచ్చినటువంటి ఉద్యమం వచ్చింది. అంటే 2 కారణాలు చూడండి, ఒకటే. 2 కారణాలు కూడా ఒకటే. ఒక కారణం నిధులు సరిగా పంపిణీ జరగడం లేదన్నది ఆ వేళ తెలంగాణలో ఉన్నటువంటి పెద్దలు ఉద్యమానికి కారణమైతే, రెండోది సంపదంతా మా ఒక్కరికే చెందాలి అన్నటువంటి దురాలోచనతో వచ్చినటువంటిది రెండో ఉద్యమం.
మొదటి కంటే రెండో ఉద్యమం బలమైంది కనుక ఆనాడు కేంద్ర ప్రభుత్వాలు అంగీకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటా బలం? మన ప్రాంతంలో మనకు సమకూరినటువంటి వనరులన్నీ, ఆస్తులన్నీ, ప్రయోజనాలన్నీ మనందరికీ పంచబడితే ఇతరులందరూ వెళ్ళిపోతే మనకి పెద్ద ఎత్తున లభిస్తాయి అన్నటువంటి కాంక్షే 2000 ఉద్యమానికి ఊపిరి. అందుకోసమే తల ఒగ్గాల్సి వచ్చింది, ఆనాడు వేర్పాటైంది. అయితే ఒక ప్రాంతంలో ఎలా వెళ్ళిపోయినాయి నిధులు? ఒక 65 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు హైదరాబాద్ క్యాపిటల్ చుట్టూ అభివృద్ధి చేద్దామని చెప్పి మిగతా వెనుకబడిన ప్రాంతాలను వదిలేస్తారు. వదిలేయడం వల్ల ఈ డబ్బంతా, సంపద అంతా సృష్టికి ఉపయోగపడింది. ఆ సంపద సృష్టే 2 కారణాలు వచ్చినాయి. ఒకటి, ఆ సంపద సృష్టించబడిన ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు దురాశ కలగడం. రెండో ప్రాంతంలో ఉండేటువంటి జీవన ప్రమాణాలు అడుగంటిపోవడం. ఈ రెండింటికి దారితీసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం విడిపోయి మనం ఇక్కడికి వచ్చాం, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాం. ఆ ముక్క మన నుంచి విడిపోయింది. విడిపోతే అప్పుడు ఒక చట్టం చేశారు, విభజన చట్టం కదా, మీరు ఫాలో అవుతున్నారు. విభజన చట్టం చెప్పినటువంటి అంశాల మీద మీరు ఆనాడు చిత్తశుద్ధి లేదు. సెక్షన్ 6 విభజన చట్టంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. నిపుణులైనటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి నిపుణులతో వేసినటువంటి కమిటీ అది. రాష్ట్రంలో క్యాపిటల్ నిర్ణయించడానికి ఈ కమిటీ మీకు సూచనలు ఇస్తుంది అని వచ్చింది. ఆ కమిటీ వస్తే ఆ కమిటీని మీరు గౌరవించలేదు. కనీసం వారికి అవసరమైన వసతులు ఇవ్వలేదు కదా. ఆంధ్రప్రదేశ్లో చూపించాల్సిన ప్రదేశాలకు చూపించకుండా కూడా మీరు హింసించినారు, వెంటబెట్టిస్తారు. ఎవరో వేసినటువంటి ప్రశ్నకు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎక్కడైనా పెట్టని కానీ ఈ పర్టికులర్ అమరావతి ప్రాంతం దీనికి పనికిరాదు అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. అందుకే మీరు కోపంతో వాళ్ళకి విశాఖపట్నం పనికిరాదని, ఇతర ప్రాంతాలు పనికిరావని వాళ్ళని పంపించారు. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక. అంటే ఆనాడు చట్టంలో 6లో ఉన్నటువంటి అంశం మీ మనసులో ఉన్నటువంటి మాటకు వ్యతిరేకంగా ఉంది కనుక అది మీరు గౌరవించరు. కానీ ఇప్పుడు అదే చట్టాన్ని ఎమెండ్ చేయమని భారత ప్రభుత్వానికి మీరు పరిగెట్టారు. దేన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు? మీకు కొద్దిగా పార్లమెంట్లో ఒక స్ట్రెంగ్త్ మీకు ఉంది కనుక, దేశంలో ఉండేటువంటి ప్రభుత్వానికి మీ అవసరం ఉంది కనుక, ఆ చట్టానికే అమరావతి కేంద్రం అని చెప్పి మీరు చెప్పించడానికి సవరణ తెచ్చారు. ఇది ద్వంద్వ వైఖరి కదా. ఈ ద్వంద్వ వైఖరి ఎలా? ఒకప్పుడు ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని నువ్వు గౌరవించవు, సెక్షన్ 6 ప్రకారం వచ్చినటువంటి అడ్వైజ్ని గౌరవించవు. కానీ ఇప్పుడు నీకు అవసరం వచ్చింది కనుక అమరావతి అనేటువంటిది అందులో పెట్టేయండి, పెర్మనెంట్గా ఇది ఉంచేయండి అని అన్నారు. నిజానికి భారతదేశంలో ఉండేటువంటి బీజేపీ లాంటి ప్రభుత్వం ఇది సీరియస్గా చేసిందని కూడా నేను అనుకోవడం లేదు. ఆనాడు చట్టం చేసిన రోజుల్లోన ఈనాడు భారత ప్రభుత్వానికి వెన్నెముక అయినటువంటి నరేంద్ర మోడీ సభలో లేరు, అమిత్ షా సభలో లేరు, రాజ్నాథ్ సింగ్ గారు సభలో లేరు. ఏదో ఆడతా పడతా చేశారు. మీరు ఇచ్చినటువంటి ఒత్తిడిని, రాజకీయంగా ఉండేటువంటి పరిస్థితుల్ని ఇచ్చేసుకోవడానికి చేశారని నేను అనుకుంటాను. అదే కేంద్ర ప్రభుత్వం ఇంకొకసారి ఇలాంటి అంశాన్ని సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు వేసిన ఎఫిడవిట్ ఏంటి? ఎఫిడవిట్ సారాంశం ఏంటి? భారతదేశ ప్రభుత్వం ఎక్కడ కూడా విభజన చట్టంలో ఫలానది కేంద్రం అని ఫలానది రాష్ట్రానికి క్యాపిటల్ అని ఎక్కడ పేర్కొనలేదు. ఎందుకంటే మన రాజ్యాంగంలో కూడా లేదు. అసలు భారత ప్రభుత్వం భారతదేశానికే క్యాపిటల్ అన్నది ఎక్కడ ప్రస్తావన చేయలేదు. రాజ్యాంగంలో ప్రస్తావన చేసింది కేవలం సుప్రీంకోర్టు సీట్ గురించి ప్రస్తావన చేశారు తప్ప భారతదేశానికి కూడా క్యాపిటల్ పలానది అని ఎక్కడ రాజ్యాంగంలోనే చెప్పలేదు. అందుకే మన ముందు జరిగినటువంటి విభజన జరిగిన రాష్ట్రాల్లో కూడా ఏమైంది? ఎక్కడ ఏ చట్టంలో కూడా ఎప్పుడు ఏ రాష్ట్రానికి మనకంటే ముందు విభజన జరిగిన రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు
కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా క్యాపిటల్ ఇదని చెప్పలేదు. ఆ కారణం చేతే వారు ఒక రాష్ట్రానికి హద్దులు నిర్ణయిస్తారు తప్ప, విభజన చేస్తారు తప్ప, మీరు క్యాపిటల్ ఇక్కడ పెట్టాలి అని చెప్పి నిర్దేశించడం అధికారం మాకు లేదని కూడా ఇంతకుముందు న్యాయస్థానంలో ఎఫిడవిట్ కూడా కేంద్ర ప్రభుత్వం వేసింది. అయితే ఆ చెల్లుబాటు గురించి అవన్నీ తర్వాత వెళ్దాం, అవి పక్కన పెడదాం. తర్వాత ఎవరో భారత పౌరులు, ఇతర సంస్థలు, రాజకీయ పార్టీలు వాటి మీద యుద్ధం చేస్తాయి ఆ చెల్లుబాటు గురించి. ఎన్నోసార్లు ఇట్లాంటి సవరణలు కొట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈనాడు కూడా ఫైట్ చేస్తారు. అయితే నేను ఒక బ్యాక్వర్డ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా నేను కోరేది ఏంటంటే, ఈనాటికి 80 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇలాంటి వెనుకబడిన జిల్లాలు, మా లాంటి జిల్లాలు 2 ప్రాంతాల కింద చట్టంలోనే పేర్కొన్నారు. ఏది? ఆ విభజన చట్టంలోనే పేర్కొన్నారు. నార్త్ కోస్టల్ అంతా వెనుకబడిన ప్రాంతం అని, అట్లాగే రాయలసీమ అంతా వెనుకబడిన ప్రాంతం అని. ఆ పేర్కొన్నటువంటి ప్రాంతాల్లో ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈవేళ పొట్టచేత పట్టుకొని వయసు వచ్చిన తర్వాత వెంటనే వాడు ఆ జిల్లా వదిలి వెళ్ళిపోతాడు. వాడికి ఇక్కడ ఉపాధి ఉండదు. కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు మళ్ళీ వాడు కనిపించడు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు మంచి త్రాగునీరు లేక, ఆసుపత్రి ఫెసిలిటీస్ లేక, సరైనటువంటి ఆహారం దొరక్క, పని దొరక్క చిందరవందరైనటువంటి కుటుంబాల జీవితాలు 85 సంవత్సరాల తర్వాత కూడా ఇదేనా మాకు? ఇలాంటి నేపథ్యంలో నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి వాడు, నువ్వు సీనియర్, బాగా చాలా అనుభవం ఉన్నటువంటి వాడు, 2 చూసావు. నువ్వు కూడా ఒక వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడు, చిత్తూరు జిల్లా నుంచి వచ్చావు. మీరు వచ్చారు, గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికే నేను చెప్తున్నాను, మీరు వచ్చారు. వచ్చి ఏం చేయాలి మీరు? విభజన తరగా ఆనాడు జరిగినటువంటి పొరపాట్లు మళ్ళీ రాష్ట్రంలో జరగకుండా ఉండాలని కదా మీరు చేయాలి. మీరు చేస్తుంది ఏంటి ఇప్పుడు? ప్రజల రాజధాని అమరావతి అంటున్నాడు. నిజంగా అది ప్రజల రాజధాని? ఈవేళ రాష్ట్రంలో నేను చేరుకున్నటువంటి వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ఏ కుటుంబానికైనా 1 ఎకరం భూమి ఉంది అక్కడ? ఒక వ్యవహారం అక్కడ ఉందా? ఇప్పుడు కాదు, రేపు వస్తుందా? 10 సంవత్సరాల తర్వాత వస్తుందా? 25 సంవత్సరాల తర్వాత వస్తుందా? ఎప్పటికీ ఈ వెనుకబడిన ప్రాంతాల వాళ్ళు అక్కడ కేవలం డబ్బులు చెల్లించి, ట్యాక్సులు చెల్లించి వెనక్కి వెళ్ళిపోవడమే తప్ప ఏముండదని మీకు మనవి చేస్తుంది. అందుకే మా లాంటి వాళ్ళం, మా తర్వాత వచ్చినటువంటి జనరేషన్స్కు, పౌరులకు మేము అన్యాయం చేయలేము. కనీసం గొంతెప్పి మాట్లాడలేమా? మీ పార్టీలో ఉన్నటువంటి ప్రతినిధులు ఇది విషయం తెలిసినా వారికి ఉండేటువంటి ఇబ్బందుల వలన మా రాజధాని అమరావతి అనే మాట్లాడుతుంది తప్ప హృదయపూర్వకంగా వాళ్ళకి చెప్పమనండి. ఎందుకు ఈ ప్రాంతాలు ఎలా ఉండిపోయినాయి అంటే కారణం అదే కదా. 65 సంవత్సరాల్లో నిధులు ఎక్కడ ఎవరికి ఇవ్వలేకపోయినాము. ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 65 సంవత్సరాలైనా పూర్తి కాదు. ఇంత కోస్టల్ తీరం ఉన్న ఒక హార్బర్, ఒక ఫిషింగ్ హార్బర్ రాదు. తీరా పెట్టినటువంటి హార్బర్ కూడా దుకాణం ఎత్తేసి పట్టుకొని మీరు పోయినారు. చూడండి, ఇవన్నీ దేని ప్రభావం అని అంటే ఒక ప్రాంతంలో ఈ డబ్బంతా పెట్టడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. కానీ సమానంగా అన్ని ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వానికి లభించినటువంటి నిధుల్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి వస్తే ఈ పనులన్నీ ఇప్పటి వరకు ఆగేవే. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఈనాడు 3,30,000 కోట్లు ఆదాయం బడ్జెట్లో సమకూరితే మా దగ్గర 1,000 కోట్ల ప్రాజెక్టు సంవత్సరానికి పూర్తి కాదే. ఇది ధర్మమా అని అడుగుతున్నాను నేను. ప్రభుత్వాలు ఇలా చేయొచ్చా అని అడుగుతున్నాను. ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద అయినటువంటి వాడు ఇలా వ్యవహరించవచ్చా? మీరు చెప్తున్నది అబద్ధం కదా. 30,000 ఎకరాలు మొదట ప్రారంభించారు. ప్రభుత్వంలో ఒక 20,000 లభించింది, 50,000. ఇప్పుడు మరొక 45,000 అంటున్నారు. 1,00,000 ఎకరాలకు మీరే చెప్తున్నారు. ఎకరానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? అభివృద్ధి కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 2 కోట్లు కావాలని చెప్తున్నారు. 1,00,000 ఎకరాలకు 2 కోట్లు, ఒక్కొక్క ఎకరానికి చెప్పున్న 2,00,000 కోట్లు. పట్టుమని ఈనాడు రాష్ట్రానికి లభిస్తున్నటువంటి నిధుల్లో ఒక 10,000 కోట్లు కూడా ఇలాంటి ప్రాంతాలకు ఖర్చు పెట్టలేనటువంటి స్థితి ఉందని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడానికి అవకాశం లేకపోతుందని పదే మీరు చెప్తూ
ఇది ఇంకో 40-50 సంవత్సరాలు పడుతుంది అని అంటారు. ఇది అమరావతి, మీరు చెప్పిన అమరావతి ఈ డబ్బంతా పెట్టడానికి ఇంకో 40-50 సంవత్సరాలు, అంటే ఇంకో 40-50 సంవత్సరాలు ఈ శ్రీకాకుళం, విజయనగరం, వెనుకబడిన విశాఖపట్నం, అక్కడ ఉన్నటువంటి రాయలసీమ, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి బీదలు అలాగే ఎదురు చూడడమేనా? వాళ్ళ పరిస్థితులు మరి మెరుగుపడాల్సిన అవసరం లేదా? ఇది ఎవరు ప్రశ్నించారని మీరు అనుకుంటున్నారా? అందుకోసం ఇది తప్పని ఈ సందర్భాన్ని నేను మనవి చేస్తున్నాను. కరెక్ట్ కాదు ఇది. మీరు అమరావతిని మీ పంతాలకో పట్టింపులకో అమలు చేయడం కాదు, 5 కోట్ల మంది ప్రజల తాలూగా దీన్ని మీరు మరుగున పెట్టేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందితే ఆ ప్రాంతం మాకే చెందాలి అనేటువంటి దురాశ మళ్ళీ అక్కడ ఉత్పన్నం అవుతుంది. హైదరాబాద్లో ఉత్పన్నమైనటువంటి దురాశే మనకు బయటకు పంపించేటువంటి కారణమైంది. మళ్ళీ ఈనాడు మీరు ఇలాగే మా అందరి నోరు నొక్కి మా తాలూకు జీవితాలని బుగ్గు చేసి మీరు ఈ డబ్బంతా అక్కడ పెడితే ఇదే రిపీట్ అవుతుంది. లేదా ఈ ప్రాంతంలో ఇంకొక క్యాపిటల్ కావాలి, మాకు ఇంకొక రాష్ట్రం కావాలనేటువంటి డిమాండ్ అయినా మా తర్వాత తరం వాళ్ళు చేసే పరిస్థితి వస్తుంది. దీనికి మీరు రాజ్యం పోయకండి. మన పెద్దలు రాజ్యాంగం నిర్మాణం చేసినప్పుడు చెప్పారు, ఇలాంటివి చేయకూడదని చెప్పారు. అందుకే రాజ్యాంగంలో పేర్కొన్నారు, ఒక రాష్ట్రానికి లభించినటువంటి సంపద అంతా సమంగా అందరికీ పంపిణీ జరగాలన్నటువంటి పేర్కొన్నారు. అందుకే జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగిస్తూ కూడా చెప్పారు, ఎప్పుడైనా ప్రభుత్వాలు అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయాలని చెప్పారు. ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఈనాడు కూడా మా శ్రీకాకుళంలో చూస్తే, అలాగే విజయనగరంలో చూస్తే, విశాఖపట్నంలో చూస్తే నేను ఎప్పటికప్పుడు చూస్తాను. ఆ ప్రాంతంలో వచ్చినటువంటి ఆస్తులు, నిర్మాణాలు, సంస్థలు కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి మీరు చెప్తారు. కాదని మేమంటాం. ఎందుకంటామంటే ఆ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఆస్తులు, ఆ సంస్థలు, ఆ వెలుగుతున్నటువంటి సంపద అంతా ఇతర ప్రాంతాలది. వారి పట్ల నాకు ద్వేషం లేదు. వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా వచ్చారని కూడా నేను అన్నాను. రాజ్యాంగబద్ధంగా వచ్చారు. ఎలా వచ్చారు అని అంటే ఈ దేశంలో లభించినటువంటి ఇన్సెంటివ్స్ని పుచ్చుకునేటువంటి చైతన్యవంతులుగా వాళ్ళు తయారయ్యారు. అభివృద్ధి చెందినందువలన చదువుకున్నారు, ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ని సంపాదించారు, ప్రపంచంలో ఉండేటువంటి టెక్నాలజీని తెచ్చుకొని దేశంలో వచ్చినటువంటి విషయాల్ని అందిపుచ్చుకున్నారు. అది దేనివల్ల జరుగుతుంది? అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ లభిస్తాయి. మీరు మళ్ళీ తీసుకెళ్ళి అదే పని అభివృద్ధి చెందిన ప్రాంతంలోనే మరొక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మరొక 50 సంవత్సరాలు మీ అందరూ ఆగండి అంటే ఆనాటికి మాకు గోచిగూడ తప్ప మరేం మిగలదు ఇలాంటి బేద ప్రాంతాల్లో అని మీకు మనం చేస్తుంది. మేమందరం కూలీలుగా, మేమందరం పట్టడి అన్నం కోసం వాసిపోయిన స్థితికి జారిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. మా ప్రాంతంలో ఉన్న ప్రతినిధులు అమరావతి మా రాజధాని అని పాపం ఇబ్బందులు పడుతూ చెప్తున్నారు. కేవలం మిమ్మల్ని మెప్పించడానికి, మీ వద్ద వాస్తవం చెప్పలేక. ఈ ప్రజల దుస్థితి చూసి వాళ్ళకి చెప్పమనండి. ఇది అన్యాయం కదా. ప్రపంచం అంతా ఇటు వెళ్తుంది. డీసెంట్రలైజ్డ్ అప్రోచ్న అన్ని ప్రాంతాల్లో వెళ్తున్నాయి. మీరు దాన్ని వక్రించి అది వక్రీకరించి జగన్ ఇది అన్నాడు అది అన్నాడు. నేను విశాఖపట్నంలో కూడా కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్కి నేను వ్యతిరేకం. ఒక విశాఖపట్నం మీరు రాజధాని పెట్టి మొత్తం డబ్బంతా విశాఖలో పెడతామని నేను ఒప్పుకోను. నేను ఎంత అంగీకరించను. నేనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రజల జీవితంలో బతుకుతున్నటువంటి ఏ వ్యక్తి కూడా ఒక్క విశాఖపట్నం వద్దు, అన్ని ప్రాంతాలకి పెట్టండి. అలాగే కడపలో పెట్టేసినా నేను ఒప్పుకోను. మేమందరం మా వాదన మా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాం. కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్ తప్పండి అని. ఆయనే డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ తీసుకొచ్చాడు. ఆయనతోటి మీరు ఆయన హేళన చేస్తున్నారు. తప్పు మీరు చేస్తుంది. రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారు. చట్టంలో ఉండేటువంటివి కాంట్రడిక్షన్ ఉంది. మీ తాలుగా అభిప్రాయాలు మీకు వీలుగా ఉన్నప్పుడేమో మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తిరిగి ఇది కాదు తప్పు అని ఆయన చెప్తే జగన్మోహన్ రెడ్డిని మీరు హేళన చేసి ప్రజలకు చెప్పాడు. మీరు హేళన చేసినంత మాత్రం జడ్డి వాళ్ళని అనుకుంటా ప్రజలు. నేను నిన్నే ఒక హాస్పిటల్కి పోయినా. ఆ హాస్పిటల్లో వారందరూ ఇంతకుముందు టీడీపీని సమర్థించినారు. కానీ నిన్న మేము వెళ్తే నాకు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, పేషెంట్లు, స్టాఫ్ అందరూ కూడా ఇది అన్యాయం, ఇంకా ఈ నోరు నొక్కే పనిని మనం సహించడానికి వీల్లేదని చెప్పి అందరూ చెప్పారు. కనిపించిపోతుంది క్లియర్గా. రాష్ట్రం అంతా మీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉందని సందర్భం మనం చేస్తున్నాం. మీరు మాటలు చెప్పారు మొన్న ఎన్నికలప్పుడు,
అసలు ఒరిజినల్గా జగన్మోహన్ రెడ్డి బేదల వైపు పనిచేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. ఆయన భావజాలం అది. వారికి అనుకూలంగా అన్ని నిర్ణయాలు చేస్తూ పాలన చేశాడు 5 సంవత్సరాలు. మీరేం చెప్పారు? ఎన్నికలు వచ్చినప్పటికీ ఏం చెప్పారు? దానికంటే ప్రతిదానికి ఆయన 10,000 రూపాయలు ఇస్తే 20,000 ఇస్తాను, ఇది ఇస్తే 20 లక్షల జాబ్ ఇచ్చేస్తాను, ఇలాగ అన్నీ చెప్పారు. ఓకే, మీరు మేనిఫెస్టోలో చెప్పిన మాటలన్నీ ప్రజలు నమ్మారు, మీకు అధికారం ఇచ్చారు. ఏమైంది? అధికారం ఇచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? 2 సంవత్సరాల్లోనా మోసగించారన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు ఎల్లడా రాష్ట్రం అంతా ఎస్టాబ్లిష్ అయిపోయింది. మరొకసారి ఇప్పుడు చెప్తుండ్రు ప్రజల రాజధాని ఇదని. ఇది ఒక మళ్ళీ పెద్ద అబద్ధం. అబద్ధం కదా, నవ్వుకుంటున్నారు. ఇంత అమాయకంగా మీరు ప్రజల్ని ట్రీట్ చేస్తారా అని. ప్రజల రాజధాని ఎలా అవుతుందండి అది? మీరు అనుకున్నటువంటి భూమి కొనేసి అక్కడ రాజధాని పెట్టి ఇంకొకటి రానివ్వకుండా చేసేటువంటి పనికి ఈవేళ కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించిందని అంటే వాళ్ళు కూడా బీజేపీ లాంటి ప్రభుత్వం, ఒక విశాలమైన ప్రయోజనాల కోసం ఆలోచించే ప్రభుత్వం ఈ చట్టం మనస్ఫూర్తిగా చేసిందని నేను నమ్మను. అలాంటి చట్టం అయి ఉంటే అందరూ ఉండేవారు, దాని గురించి డిస్కస్ చేసేవారు. కేవలం మీరు దిగజారిపోయి అడిగినటువంటి రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే ఎలాగనో ఇది మళ్ళీ సవరణకు దారితీస్తుంది, కాకపోతే ఉద్యమాలకు దారితీస్తుంది. ప్రజల్ని సంతృప్తికరంగా నాది ఈ రాజధాని అనేటువంటి భావన ఎప్పటికీ ఉత్పన్నం కాదు. ఇప్పుడు లేదు, ఫ్యూచర్లో రాదు అని మీకు మనవి చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ప్రపోజల్ ఇచ్చారని అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఇస్తే ఇవ్వచ్చు. అందులో కూడా డీసెంట్రలైజ్డ్ అప్రోచే ఉంది. ఒక 5-6 జిల్లాలకు సంబంధించినట్టు ఇప్పుడు కనీసం అదేనా చేయండి అని అడిగారు. 20,000 కోట్లతో అయిపోయినటువంటి ప్రతిపాదన ఇచ్చారు. మీకు అవన్నీ వద్దు, ఆ 1,00,000 కోట్లలో చేయాలి. ఆ భూమిని అమ్ముకోవాలి. కోర్ క్యాపిటల్ ఎంత అండి మీరు పెడతారు? మీరు చెప్తుంటారు కదా 200 ఎకరాలు కోర్ క్యాపిటల్ అంటున్నారు. 200 కోర్ క్యాపిటల్కి అవసరమైనటువంటి భూమికి 1,00,000 ఎకరాలు ఎందుకు అవసరం పడినాయి? ఏం చేయబోతున్నావు ఆ భూమితో? మీ కుమారులు చెప్తారు మేము మా ఇష్టానుసారం ఇస్తామని చెప్తారు. ఏమిటండి ఇది? ఈ దేశంలో రాజ్యాంగంలో ఉన్న రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ రైతులు గుర్తించదా? ఆ చుట్టూన్నటువంటి భూముల మీద మీరున్నటువంటి చట్టాలను పెట్టి నిషేధం విధిస్తారు, అవి పెంచడానికి అమ్మడానికి లేకుండా. అంటే ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా హింసించడమేనా? భవిష్యత్తుకు భరోసా లేకుండా చేయడమేనా? పక్షపాతంగా పరిమితమైనటువంటి కుటుంబాలకు పనిచేయడమేనా? ఇది పైగా మీరు వేదిక మీదకి వచ్చి ప్రజల రాజధాని మరి మారదు అని అబద్ధాలు చెప్పడమేనా? దీన్ని సహించరని మనం చేస్తున్నాం. ఇది మేము ఒక రాజకీయ పార్టీ వ్యక్తిగానే కాదు, ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి చెందినటువంటి బ్యాక్వర్డ్ ఏరియాకి చెందినటువంటి నాలాంటి వారి గొంతులన్నీ ఇలాగనే మాట్లాడుతాయి, ఎవరినైనా ప్రశ్నిస్తాయి. ప్రజావేదికల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజలను చైతన్యపరుస్తాం. మరొకసారి మా ప్రాంత ప్రజలు మోసపోవడానికి మేము అంగీకరించాం. ఎవరితోటైనా యుద్ధం చేస్తాం. మనం చేస్తున్నాం. తెలియక అచ్చెన్నాయుడు గారు నేనేదో మాట్లాడారు, నేను చూశాను, ఆయన ఎక్కడో కటింగ్ చూశాను. ఆయన ఏమీ పట్టించుకోలేదు వంశధారదని. వంశధారది గడిచిన 55 సంవత్సరాలుగా 2 రాష్ట్రాల మధ్యన యుద్ధం జరుగుతూ ఉంటే ఆ వాద్యం ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీ ఉభయ రాష్ట్రాలు ట్రిబ్యునల్కి వెళ్ళి ఇది శాశ్వతంగా పరిష్కారం చేసుకోండి, 6 దశాబ్దాల నుంచి మీరు యుద్ధం చేస్తున్నారు, కరెక్ట్ కాదని చెప్పింది. చెప్తే ఉభయ రాష్ట్రాలు ట్రిబ్యునల్కి వెళ్ళాయి. ఆ ట్రిబ్యునల్లో అడ్వకేట్ని పెట్టించడానికి నేను ఢిల్లీ 2 సార్లు మనకు జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తిని ఎక్స్ మినిస్టర్ని పంపించి ట్రిబ్యునల్లో మన తరఫున వాదించడానికి ఎవరు బెటర్ అని చూసి వైద్యనాథన్ అని తమిళియన్ని అడ్వకేట్గా పెట్టించి వాదన వినిపించిన తర్వాత మనకు అనుకూలమైన తీర్పు మా గవర్నమెంట్లోనే వచ్చింది. రామ్మోహన్ నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు అది తెలియక అదేదో మేము ఇప్పుడు చేసినామని చెప్తున్నారు. కరెక్ట్ కాదు. ఒకసారి డేట్లు మీరు చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ట్రిబ్యునల్లో అనుకూలమైన తీర్పు వచ్చింది. అది గజెట్ మాత్రం ఇప్పుడు జరిగింది, ప్రకటించడం అనేది ఇప్పుడు ప్రకటించారు. దాన్ని మీరు అన్ని అడ్డంకులు తొలగిపోయినాయి అంటున్నారు. మీకు సరైనటువంటి అవగాహన లేదేమో. సుప్రీంకోర్టులో మళ్ళీ స్పెషల్ లీవ్ పిటిషన్ ఒరిస్సా వేసింది, ఇంక స్పెషల్ లీవ్ పిటిషన్ అక్కడ పెండింగ్ ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి అంటే నేరేడు దగ్గర బ్యారేజ్ కట్టడానికి అవసరమైన భూమి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 116 ఎకరాలు ఎక్వైర్ చేయవలసి ఉంది. దానికి డబ్బు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చవలసి ఉంది. అక్కడ ఒరిస్సా ప్రభుత్వం దానికి అంగీకరించవలసి ఉంది.
బడ్జెట్లో మీరు డబ్బు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇన్ని విషయాలు దీంట్లో ఉన్నాయి. అయితే ఎందుకు హీరమండలం దగ్గర మేము లెఫ్ట్ ప్రకటించినామంటే, అరే మళ్ళీ ఒరిస్సా ప్రభుత్వం ట్రిబ్యునల్లో మనకు తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా ఎస్ఎల్పికి వెళ్ళింది. ముఖ్యమంత్రి గారు ఒకసారి ఒరిస్సా ముఖ్యమంత్రి గారు స్వయం కలిశారు. జగన్మోహన్ రెడ్డి ఒరిస్సా ముఖ్యమంత్రిని కలవడం దేనికి కలిశారండి అచ్చెన్నాయుడు గారు చెప్పగలరా? మాకు ట్రిబ్యునల్లో తీర్పు అనుకూలంగా వచ్చింది, అమలు చేసేద్దాం అనేటువంటి రిక్వెస్ట్ చేయడానికి శ్రీకాకుళం వచ్చి ఒరిస్సా వెళ్ళారు. మీ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఎప్పుడైనా ఈ విషయం గురించి వెళ్ళారా? మాట్లాడారా ఒక ముఖ్యమంత్రితో? ఒరిస్సా ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీస్ లెవెల్లో కమిటీని వేద్దామని అంటే, ఇది ఇంత వేగం అయ్యేది కాదని చెప్పి అట్నుంచి నేనే ముఖ్యమంత్రిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇది అవ్వడానికి ఒక 4-5 సంవత్సరాలు పట్టేటట్టుగా ఉంది, అంతవరకు నిర్మాణం అయిపోయినటువంటి రిజర్వాయర్ని కెనాల్ సిస్టమ్స్ని మనం ఉపయోగించుకోవడం అవసరం, 2000 కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టినటువంటిది నిరుపయోగంగా ఉండడం కరెక్ట్ కాదు కనుక అందాక లిఫ్ట్ పెడదామండి, మన హిరమండలం మధ్య లిఫ్ట్ పెట్టేసి గొట్ట దగ్గర లిఫ్ట్ పెట్టి 36 మీటర్స్ మీదకెత్తి రిజర్వాయర్ నింపుదాం, ఎప్పుడు గొట్టాకి అన్ని క్లియర్ అయిపోతే ఇది తీసుకుపోయి ఇంకో ప్రాంతంలో పెట్టుకుందామంటే చెప్పిన మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి వంశధార ప్రాజెక్టుగా లిఫ్ట్ 176 కోట్లతో శాంక్షన్ ఇచ్చారు. మరుసటి రోజే, నేను లిటరల్గా చెప్తున్నాను, ఈరోజు చెప్పాను నేను, మరుసటి రోజే మీటింగ్ పెట్టి ప్రిన్సిపల్ డెసిషన్ ఆయన తీసుకున్నాడు ఇది పెడదామని. ఆయన్ని మీరేమో పట్టించుకోలేదని అబద్ధం చెప్తున్నారు. అన్ని అడ్డంకులు తొలగిపోయినా ఉంటారు. తొలిపోయి మీ వల్ల తొలగిందా? మేము చేశాం, మేము ట్రిబ్యునల్లో గెలవడం వలన ఇవాళ ఆ అడ్డంకి తొలగింది. అయినా మళ్ళీ ఒరిస్సా ప్రభుత్వం స్పెషల్ పిటిషన్తో సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ప్రధానమంత్రితో మీరు మాట్లాడి ఆ స్పెషల్ పిటిషన్ డ్రాప్ చేయించండి. ఇమీడియట్గా ఒక 2000 కోట్ల రూపాయలు వంశధారకు బడ్జెట్లో పెట్టినారు. బడ్జెట్ డబ్బులు పెట్టారు మీరు, 80 కోట్లు పెట్టారు. ఎన్నిటికి? రిజర్వాయర్కి, కెనాల్ సిస్టమ్కి, బ్యారేజ్కి, ఫెల్ఫ్లో కెనాల్కి, హై లెవెల్ కెనాల్కి, అన్నిటికి కలిపి 80 కోట్లు మీరు విడుదల చేసింది. 25 కోట్లు 20 కోట్లు ఇదా? వెనుకబడిన ప్రాంతాలకు చేయాల్సింది ఇదా? తెలిసి తెలియనట్టు మాట్లాడకండి, చేసే వాళ్ళని అవమానించకండి, కనీసం చేయడానికి ప్రయత్నించండి, దృష్టి పెట్టండి దాని మీద. మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం.